ఏమైందన్నయ్య? అంత అర్జెంటుగా రమ్మన్నావు, దేనికన్నయ్య? ఆ ఓల్డ్ స్టాక్ నేను ఎవడు కొనమన్నాడ్రా? మెటీరియల్ ఎలా ఉందో కూడా చూసుకోకుండా వాళ్ళకి చెక్ ఎందుకు ఇచ్చావు? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆ అమ్మాయి వైపు చూస్తావేంట్రా? లాభం ఎక్కువ వస్తుందని. నాకు లాభాలు తెచ్చిపెట్టమని నేను నిన్ను అడిగానా? లాభాల కోసం ఏ చెత్త పడితే ఆ చెత్త కొనేస్తావా? నీకు తెలియకపోతే ఆ స్టాక్ కొనొచ్చా? అలాంటిది 15 లక్షలు ఖరీదు చేసే స్టాక్ ఉన్నప్పుడు ఎలా ఉందో కూడా చూడకుండా ఎలా కొన్నావురా నువ్వు? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? నీకు నువ్వే నిర్ణయాలు తీసుకునేంత పెద్దవాడి అయిపోయాను అనుకుంటున్నావా? జన్మ జన్మలకి మేము నీ తమ్ముడుగానే పుట్టాలనేది మా కోరిక అన్నయ్య. వెంకట్రావు గారు, ఆ స్టాక్ అమ్మితే రామరాజు లాభాల కోసం గడ్డి తింటున్నాడని కస్టమర్స్ నా మీద ఉమ్మేస్తారు. ఆ స్టాక్ని ఏ డంప్ యార్డ్కో తీసుకెళ్లి కాల్చిపారేయండి. అమ్మా నాన్నువైనాళ్ళు అన్నా తోడై ఉన్నావు, కాచే కన్నై మాకై ఎన్నేళ్ళు ఎన్నో కలలే కన్నావు. ఈ బంధం పంచ ప్రాణాలు లాలిజో లాలిజో లాలిజో. శ్రవణ్, మీ పెద్దన్నయ్యకి శంకర్కి ఒకసారి ఫోన్ చేయవా? వాళ్ళు ఇంకా రాలేదు. సరే వదినా. మీ అన్నయ్య మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది, ఒకసారి షాప్కి ఫోన్ చేయి. అలాగే వదినా. మీ అన్నయ్య వాళ్ళు వస్తున్నట్టున్నారు. ఇంత లేట్ అయిందేంటండి? సాయంత్రం పంతులు గారు ఒక మంచి సంబంధం తీసుకొచ్చారు. ఆ విషయం మీకు చెప్దామని చాలాసార్లు ట్రై చేశాను, కానీ మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. రేపు మనం శంకర్ పెళ్లి సంబంధం కోసం వెళ్ళాలండి. అమ్మాయి చాలా బాగుంది, బాగా చదువుకున్న అమ్మాయి కూడా. మన శంకర్ చాలా తెలివైనవాడు కాబట్టి ఇద్దరికి జోడి బాగా కుదురుతుందండి. వాడి తెలివితేటల గురించి నువ్వే చెప్పాలి. నాకు తెలియకుండా ఎందుకు పనికిరాని లక్షలు ఖరీదు చేసి ఓల్డ్ స్టాక్ని కొని షాప్లో పెట్టాడు. అది వాడి తెలివితేటలు. తెలివి తక్కువ పని చేయటానికి కూడా ఒక అర్థం ఉండాలి. వదినా, అన్నయ్యను ఎప్పుడు ఇంత కోపంగా చూడలేదు వదినా. శంకరన్న ఏం చేసుంటాడు? ఏం జరిగితే మనకెందుకు?
ఆ బిజినెస్ విషయాల గురించి మనం మాట్లాడకూడదు. సరే, నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురా, భోజనం వడ్డిస్తాను. సరే వదినా. ఏంటి శంకర్, ఇంత ఆలస్యంగా వచ్చావు? సరే, భోంచెద్దురు గాని రండి. నాకు ఆకలిగా లేదు వదినా. షాప్లో జరిగిన దాన్ని ఇంటి గొడవగా మారిస్తే నిప్పు రాజుకుంటుంది, పుల్ల వెలిగించాల్సిందే. పాపం ఉదయం నుండి శంకర్ బావ చాలా బాధపడుతున్నాడక్క. పోయిన 7 గంట 7 చలి బాగా ఉంది కదరా? అవునరా, బాగా ఉంది. రేయ్, అగ్గిపెట్టిరా. ఇదిగోరా. శంకర్ బావ చేసింది పెద్ద పొరపాటేం కాదు. ఏదో తెలియక జరిగిన పొరపాటే తప్ప బావ కావాలని చేసింది కాదక్క. పొరపాట్లనేవి ఎవరి వల్లైనా జరుగుతాయి. పెద్ద బావగారు షాప్లో అందరి ముందు తిట్టేసరికి శంకర్ బావ చాలా అవమానంగా ఫీల్ అయ్యాడక్క. కొంచెమే అంటుకుందరా. ఇంకొన్ని పుల్లలేస్తే ఇంకా బాగా అంటుకుంటుందిరా. వెయ్యరా. శంకర్ బావ మరీ చిన్నపిల్లాడేం కాదు కదక్క. పనివాళ్ల ముందు తిట్టేసరికి చాలా ఫీల్ అయ్యాడు పాపం. షాప్లో స్టాకు అది చూడమ్మా, అవన్నీ వాళ్ళకి సంబంధించిన విషయాలు. మనం ఆడవాళ్ళం, ఆ విషయాల్లో తల దూర్చడం మంచిది కాదు. అంటే బావ బాధపడుతున్నాడు కదా అని. బాధ దేనికి? తిట్టింది వాళ్ళ అన్నయ్యే కదా. కోపం వచ్చినప్పుడు తిడతారు, తర్వాత ప్రేమగా మాట్లాడతారు. దాని గురించి మనం పెద్దగా మాట్లాడుకోకూడదు. సరే అక్క, కాకపోతే నువ్వు బావకి బాధపడొద్దని. దాక్షాయనే, ఆ విషయం గురించి నువ్వేం మాట్లాడొద్దు, వదిలే. అది కాదు బావా, మన వాళ్ళెవరైనా బాధపడుతుంటే మనకు కూడా బాధగా ఉంటుంది కదా. అందుకే నువ్వు బాధపడుతున్న విషయం అక్కతో చెప్తున్నాను. వదిలేమని చెప్పానుగా. అన్నయ్య తిట్టింది నన్నే కదా, అందుకు నేనేం బాధపడడం లేదు. దాని గురించి ఏం మాట్లాడొద్దు వదినా. శంకర్, ఎక్కడికన్నయ్యా? అలా బయటికి వెళ్ళేసి వస్తాను. శంకర్, ఈ టైంలో బయటికేంటి? భోంచేసి వెళ్దుగానిరా. ఆకలిగా లేదని చెప్పాను కదా వదినా. అన్నయ్య తిట్టినందుకు బాధపడ్డం లేదు అంటున్నావు, మరి అన్నం మీదెందుకు అలిగావు? ఆకలిగా లేదని చెప్పాను కదా. లేదు అని చెప్పకు, నీ మనసు బాగోలేదని చెప్పు. నువ్వు తినకపోతే నేను బాధపడతాను. నన్ను బాధ పెట్టడం నీకిష్టమా? ముందు పద, భోంచెద్దుగానిరా. సరే వదినా. రా రా అన్నయ్య. రా దాక్షాయిని. మంట మళ్ళీ చల్లారిపోయిందా? ఇంకొన్ని పుల్లలేసి మళ్ళీ వెలిగించరా. అలాగలే. ఏం జరిగిందన్నయ్య? ఏం లేదురా, పెద్దన్నయ్యకి తెలియకుండా శంకరన్నయ్య ఓల్డ్ స్టాక్ కొన్నాడంట. ఓ అవును.
పండగ సీజన్లో వచ్చిన లాభంతా పోయినట్టే కదన్నయ్య. నువ్వు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోయినట్టే కదన్నయ్య. వదినా, జరిగిన నష్టాన్ని నేను ఎలాగోలా కవర్ చేస్తాను. అంటే ఏంట్రా? లాభ నష్టాల గురించి ఇప్పుడు మాట్లాడుకోవటం ఎందుకు? మాట్లాడకుండా భోంచేయి. శ్రవణ్ నానీలు నష్టం గురించి మాట్లాడుతున్నారంటే డబ్బు గురించి మాట్లాడుతున్నట్టే కదన్నయ్య. నాకు కూడా తెలుసు. నేను సరిదిద్దుకుంటాను. సరిదిద్దుకోవాలి కూడా. మీరెవరూ నాకు చెప్పక్కర్లేదు. ఉండలేవా?
ఏంటన్నయ్య ఇలా జరిగింది? పెద్దన్నయ్య శంకరన్నయ్య ఎప్పుడు గొడవ పడరు కదా. వస్తావు నిన్ను నమ్మిన జతలో శ్రావణ్ నువ్వు కూడా ఎందుకు పోతావు తెలియదే ఎవ్వరికి తేలదే ఎన్నటికి అందుకే నీ కథకి నాని నువ్వు తిన్నాని ముగ్గురు అన్నాలు తినకుండా నేనెలా తింటాను? తీరాలు లేవే ప్రేమ నీ దారికి అక్క అక్క నువ్వు తినక్క. నాకు కడుపు నిండింది. తినకుండానే కడుపు నిండుతుందా? కొన్నిసార్లు అంతే, తినకుండానే కడుపు నిండిపోతుంది. నువ్వు బాగా తిను. నేను తింటున్నాను. ఇక్కడేం చేస్తున్నావు? రా లోపలికి. ఏదో తప్పు జరిగిపోయింది. నువ్వు కావాలని చేయలేదు కదా. ఏదో మాట పెరిగి చిన్న గొడవలా జరిగింది తప్ప ఇంకేం జరిగింది చెప్పు? మీ అన్నయ్య నిన్ను ఒక మాట అనకూడదా? నువ్వు పడకూడదా? అన్నదెవరో పరాయి వాళ్ళు కాదు కదా. ఎందుకలా బాధపడుతున్నావు? కోపం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆకలి కూడా ఎక్కువగా ఉంటుందని నాకు తెలుసు. ముందు భోంచేద్దుగానిరా. అరే ఏడుస్తున్నావా? అయ్యో ఏంటిది శంకర్? నేనెప్పుడు ఏ తప్పు చేయను కాబట్టి ఎప్పుడూ ఎవరితో ఒక్క మాట కూడా పడలేదు వదినా. ఒకరి చేత మాట పడే పరిస్థితి నేనెప్పుడూ తెచ్చుకోను. నేను అన్నయ్య మాట లేకుండా ఆర్డర్ ఇవ్వడం తప్పే వదినా, కానీ నేను కావాలని చేయలేదు. అయ్యో జరిగిపోయిందేదో జరిగిపోయింది కదా. పొరపాట్లు ఎవరి వల్లైనా జరుగుతాయి. దానికోసం నువ్వు చిన్న పిల్లోళ్ళ ఏడుస్తావా? నేను చేసిన తప్పని నాకు తెలుసు వదినా. నేను తప్పు చేశాను కాబట్టే తలదించుకోవాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు శంకర్? నేను మీ వదిన్ని. చనువుతోనో బాధ్యతతోనో నేను నిన్నొక మాట అన్నాననుకో, అది నా ముందు తలదించుకోవడం అవుతుందా? అన్నయ్య నువ్వు అంటే పెద్దగా పట్టించుకునేవాడిని కాదు వదినా. నా తమ్ముళ్ళిద్దరూ నా ముందు నించోడానికి, నాతో మాట్లాడడానికి కూడా భయపడతారు. అలాంటిది నా వల్ల ఒక తప్పు జరిగిందనే కదా అన్నయ్య అనే గౌరవం లేకుండా మాట్లాడారు. వాళ్ళు ఏమన్నారని నిన్ను? అన్నదమ్ములన్న తర్వాత ఒకరి గురించి ఒకరు ఆ మాత్రం